ఆర్కెపూడి వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధాలు. గాంధీ ఇంటికెళ్ళి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానన్న కౌశిక్, ఆయన విల్లాకు వెళ్ళిన గాంధీ, ఆయన అనుచరులు. టమాటోలు కోడిగుడ్లతో దాడి, కిటికీలు కుండీలు ధ్వంసం, ప్రతిగా చెప్పులు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు. గంటన్నర పాటు హైటెన్షన్. గాంధీ అరెస్టు, విడుదల. సైబరాబాద్ కమిషనరేట్కు హరీష్ కౌశిక్ ఫిర్యాదు. గాంధీపై కేసు నమోదు చేయాలని బైఠాయింపు. వారిని అరెస్టు చేసి కేశంపేట తీసుకుపోయి వదిలిన పోలీసులు. ఇది ప్రభుత్వ దాడి, పోలీసుల వైఫల్యం. హరీష్ రావు. నేడు గాంధీ ఇంటిని ముట్టడిస్తాం కౌశిక్. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న కౌశిక్, ఆర్కేపూడి గాంధీ అనుచరులపై కేసు నమోదు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద గాంధీ అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. కౌశిక్ రెడ్డిని ఒకటే అంటున్నా, ఆర్కేపూడి గాంధీ ఆంధ్రోడు అని మీరు అన్నారు. కానీ ఆంధ్రోడికి టికెట్ ఇచ్చిందెవరు? తెలంగాణ పార్టీ. ఎందుకు ఇచ్చిండ్రు? మరి ఇన్ని రోజులు మీ పార్టీలో ఉన్నప్పుడు అతను ఆంధ్రోడు అని మీకు గుర్తు రాలేదా? అప్పుడే ఎందుకు కేసీఆర్ దగ్గరకు పోయి మూడోసారి కూడా టికెట్ ఇచ్చినప్పుడు ఆంధ్రోడికి ఎందుకు ఇస్తున్నావు కేసీఆర్ అని ఎందుకు అడగలేవు కౌశిక్ రెడ్డి? సో ఆంధ్రోడికి టికెట్ ఇచ్చిందని మీరు ఎందుకు అడగలేదు? ప్రాంతీయ విభేదాలు ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఏదో చిచ్చులు రేపుతా ఉన్నారు. ఇప్పుడు ఒకరికొకరు ఇద్దరిది దాడే. కాంగ్రెస్ది కూడా తప్పే ఇందులో. ఆర్కేపూడి గాంధీది ముఖ్యమైనటువంటి తప్పు, మెయిన్ తప్పు ఆర్కేపూడి గాంధీ. ఎస్, ధైర్యంగా చెప్పుకోవాలి. నువ్వు తప్పు చేసినావు, నువ్వు పార్టీ మారినట్టు కూడా చెప్పుకోవట్లేదు అంటే నువ్వు తప్పు చేసినావని నీకు అర్థమవుతుంది కదా. భయపడుతున్నావు కదా, భయపడుతున్నావు కాబట్టి దాక్కుంటున్నావు. నువ్వు పార్టీ మారలేదని చెప్తున్నావు. బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లతోనే బీఆర్ఎస్కు సీట్లు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ జవాబు చెప్పాలి. వాళ్ళే అలా మాట్లాడించి ఉంటే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. లేదంటే కౌశిక్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి రేవంత్. బతకడానికి వచ్చినావు నీవేంది అంటూ ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దూషించడంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్, కేసీఆర్, హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళు చెబితే కౌశిక్ రెడ్డి మాట్లాడాడో, వాళ్ళే మాట్లాడించారో కేసీఆరే చెప్పాలి. వాళ్ళే చెప్పి కౌశిక్ రెడ్డితో అలా మాట్లాడిస్తే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. సొంతంగా మాట్లాడి ఉంటే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అయినా బతకడానికి వచ్చిన వాళ్ళు ఓట్లేస్తేనే బీఆర్ఎస్కు సిటీ హైదరాబాద్లో అన్ని సీట్లు వచ్చాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కౌంటర్ చేయడం జరిగింది. దీనికి స్థానికతపై సుప్రీంకు సర్కార్ త్వరగా విచారించాలన్న విజ్ఞప్తి. ధర్మాసనం ఓకే. హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో ఆగిన విద్యా ప్రవేశాలు. సుప్రీం తీర్పుపై విద్యార్థులు, వైద్య శాఖ వర్గాల్లో ఉత్కంఠ. సో ఆ తీర్పు వచ్చే వరకు కూడా ఎక్కడా కూడా మెడికల్ అడ్మిషన్స్ కానీ, మెడికల్ సీట్లు కానీ ఏ కాలేజీలలో కూడా ఇవ్వద్దు అని అన్నీ కూడా ఆపేసారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మంత్రివర్గ విస్తరణపై వచ్చే వారమే చర్చలు. ఇక అది ఒకటి తక్కువ ఉంది. విద్యుత్ కొనుగోలుపై నిషేధం. 261 కోట్లు చెల్లించలేదని చెప్పి గ్రిడ్ కంట్రోలర్ చర్యలు. హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర విద్యుత్ సంస్థ, స్టే విధించిన న్యాయస్థానం. ఎస్సీ వర్గీకరణపై మంత్రుల కమిటీ. 5 మంత్రులు, 1 ఎంపీ. చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీం తీర్పుపై అధ్యయనం, సిఫార్సులకు ప్రభుత్వం ఆదేశం. ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేసిరు. ఆ కమిటీ ఎప్పటి వరకు డ్రాగ్ అయితే తెలియదు. దానికంటే ముందు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, కులగణన ఎప్పుడు చేస్తున్నారు తెలంగాణలో కులగణన ఎప్పుడు చేస్తున్నారు? కులగణన అయిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోతారా? ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలే ఎక్కున్నారు. బీసీలే రెడ్డిలను కావచ్చు, ఇటు వెలమలను కావచ్చు 10% ఉన్న వాళ్ళని గెలిపించినారు. దీనికి కారణం కొంతమంది అమ్ముడు పోయినటువంటి బీసీ నాయకులు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు కానీ కులగణన ఎప్పుడు చేస్తున్నారు? కులగణన ఆధారం ద్వారానే, బీసీ రిజర్వేషన్ ద్వారానే లోకల్ బాడీ ఎలక్షన్స్లో సీట్లు ఇవ్వాలా? కులగణన ఎప్పుడు చేస్తుంది కాంగ్రెస్? దాని ఓస్త్రీ రేపురాలక ప్రతిసారి డ్రాగ్ చేస్తూ వస్తుంది. కులగణన చేయాలి,
బీసీలకు పట్టం కట్టాలి ఈసారి ఖచ్చితంగా అని చెప్పి నేను మరొక్కసారి రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా. కులగణన చేయాలి, బీసీలకు మీరు శాంతియుతంగా నీతిగా నిజాయితీగా వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలా, వాళ్లకు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వాల్సిందే. ఇది జరగాలంటే కులగణన అవ్వాల్సిందే. సో కులగణన ఎప్పుడు చేస్తారో ముందు గది చెప్పండి, మాట దాటేయడం కాదు. కులగణన ఎప్పుడు చేస్తారో చెప్పాలి దయచేసి రేవంత్ రెడ్డి గారు. ఎస్, అండ్ ముఖ్యంగా వరంగల్ సెంట్రల్ జైల్ కుదబెట్టిన విషయం అందరు కూడా తెలిసిందే. అయితే దాని గురించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏం మాట్లాడతలేరు. సో ఈ సందర్భంగా వరంగల్ పోయి అక్కడ కొంత కంటెంట్ చేసుకొని రావడం జరిగింది. ప్రోమో నిన్న నైట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ప్రోమో ఏంది చూద్దాం. ఇవాళ ఈవినింగ్ సరిగ్గా 4 గంటలకు లైవ్ రాబోతోంది ఓకే టీవీలో ఎక్స్క్లూజివ్గా. సో దయచేసి చూడాలి అందరూ. ఒకసారి మీకు ప్రోమో చూపిద్దాం. సెంట్రల్ జైల్ దాదాపుగా 135 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నిజాం కాలం నాటి కారాగారం. ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి ఛానల్లో నిజాన్ని దిక్కు తెచ్చే విధంగా చూపెట్టే ఛానల్ చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడికి వచ్చినాం. ప్రపంచ దేశంలో ఒక సెంట్రల్ జైలు కుదబెట్టిన చరిత్ర మొట్టమొదటిసారి తెలంగాణలో అన్ని కలుపుకొని కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. ఎప్పుడైతే ఒక ప్రెస్ వచ్చినాక గేట్లు తాళాలు వేయబడ్డాయో అక్కడ దొంగల లోపల పరిపాలిస్తున్న అర్థం. రామేశ్వరం కూడా వరంగల్ ఇస్ ద హబ్ ఆఫ్ రెవల్యూషనరీ, వరంగల్ ఇస్ ద హబ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వరంగల్ ఇస్ ద హబ్ ఆఫ్ మెడికల్. కేటీఆర్ జైలు కుదబెట్టి పైసలు ఏం చేసినావు, ఇవన్నిటికీ సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్తారా? ఆయన కూడా సెటిల్ చేసుకుండా సంబంధించినటువంటి ఈఎన్సీ గణపతి రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను హుటాహుటిన రాజీనామా చేయడం కొత్త అనుమానాలకు దారితీస్తుందనే మనం చెప్పుకోవాలి. 11 సీట్లు బీఆర్ఎస్ ఏడిపోయినాయి, 2 ఎంపీలు ఓడిపోయిన ఓన్లీ బికాస్ ఆఫ్ సెంట్రల్ జైల్ ఉత్తర తెలంగాణ బయటికి తీసి పెట్టింది పక్క చేస్తాను. ఏ తీర్మానం మళ్ళీ ఇంకా ఏం తీసుకుంటాగా రాని రోజు స్కామ్ బయట పెట్టింది. బూతులు తిట్టి క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వగానే వరంగల్ వచ్చిండు కానీ వరంగల్ సెంట్రల్ జైలు గురించి మాట్లాడకుండా ఈ లోపల కూడా వచ్చి కిమ్స్ హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ పోయాడు కానీ ఇక్కడికి ఇన్స్పెక్షన్ కి రాలేదు. వరంగల్ పట్టణాన్ని ముఖ్యంగా మెడికల్ యాజమాన్యం హాస్పిటల్ ప్రారంభించడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ట్యూబులు పట్టుకొని గొట్టాల మీద పట్టుకోవడం కాదు, నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళం, దమ్మున్నోళ్ళం, తప్పు చేసే దుమ్ము కూడా దులిపేటోళ్ళం మా యూట్యూబ్ వాళ్ళం. కడియం షేర్ అన్న మాట్లాడాలి కాదు సరే. ఎవరు మాట్లాడినా ఈ రోజు అంతా దొంగలు, ఆ క్యారెక్టర్ లేనోడు. బిడ్డని బీఆర్ఎస్ బీఫామ్ ఇప్పించి పైసలు ఎత్తుకొని బీఫామ్ కాంగ్రెస్ లో వచ్చిన వాళ్ళకు వీళ్ళు నిలబెట్టుకున్నారు. వీళ్ళకి సిగ్గు లేదు, వాళ్ళకి సిగ్గు లేదు. అసలు కాదు. నువ్వు ఎంజీఎం ఎందుకు 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఎందుకు అడగలేదు మీరు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు ఎందుకు అడగలేదు మీరు? గాజులు కానీ పండుగ ఓట్లేసినా ఎందుకోసం మీకు ఓట్లేసారు? ఈ స్కామ్ ని బయటకు తీస్తే ఒక్కరోజు కూడా మీరు మాట్లాడలేదు. ఏది చేంజ్ కాలేదు, దొంగలు మారింది. ఏ దొంగలు మారిందంటే ఏది మన దండుపాలెం గ్యాంగ్ పోయింది, ఈ రోజు బ్లేడ్ గ్యాంగ్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఎందుకు తాళాలు ఇప్పిస్తున్నారు? ఎందుకు లోపల పోలిస్తున్నారు? బీఆర్ఎస్ 2.0నా? हमारे पास सर एक बच्चा था. సో ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీలో ఈరోజు ఈవినింగ్ లైవ్ రాబోతోంది. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎందుకు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు? కుదబెట్టినటువంటి ఆ పైసలు ఏం చేసినారు? ఇప్పుడు కట్టినటువంటి 26 అంతస్తులటువంటి ఏదైతే టిమ్స్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారో దాని సంగతి ఏంది? అది అండర్ ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్కి అప్పచెప్పిన ప్రాజెక్ట్ అది.
మరి ఈఎన్సి గణపతి రెడ్డి ఆల్ ఆఫ్ సడన్గా రాజీనామా చేయడానికి కారణం ఏంది? 1100 కోట్లు 1100 కోట్లు ఉన్నటువంటి ఏదైతే అయినటువంటి బిల్డింగ్ ఖర్చును చూపించి ఆల్ ఆఫ్ సడన్గా 1750 కోట్లు అని చెప్పి మళ్ళీ దానికి పెంచడం జరిగింది అమౌంట్. ఎందుకు పెంచిర్రు? మరి మధ్యలో ఈ అమౌంట్ అంతా కూడా ఎవరి పాలైంది, ఎవరు తిన్నారు? అండ్ అట్లాగే రేవంత్ రెడ్డి గారు వరంగల్కి పోయి వీటన్నిటి గురించే ఇన్స్పెక్షన్ చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్ అయినటువంటి మెడికవర్ ఇనాగ్రేషన్కి ఎందుకు వెళ్ళిండు? సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈరోజు సాయంత్రం సరిగ్గా 4 గంటలకు ఒకే టీవీలో ప్రత్యక్ష ప్రసారం రాబోతోంది. దయచేసి చూడండి అని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అండ్ ప్రోమో లింక్ కూడా దయచేసి డిస్క్రిప్షన్ లైవ్లో పెట్టమ్మా ప్రీతి. సో దయచేసి ఈరోజు సాయంత్రం ముఖ్యంగా నెక్స్ట్ దిశ చూద్దాం. సో ప్రోమో లింక్ కూడా మేము మన మార్నింగ్ న్యూస్ లైవ్లో పెడతా ఉన్నాం లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాం. సో దయచేసి చూడండి. అండ్ అలాగే సరిగ్గా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎక్స్క్లూజివ్గా ప్రత్యక్ష ప్రసారం రాబోతుంది ఒకే టీవీలో, చూడండి. అండ్ అదే రకంగా దిశ చూసినట్టయితే తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఆలోచనలో చమురు సంస్థలు అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టినటువంటి రేట్స్. ఇదే ధోరణి ఉంటే ప్రజలకు గుడ్ న్యూసే. చమురు కార్యదర్శి పంకజ్ జైన్ చాలా మంచి విషయం. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కానీ పేదవాళ్ళకి కానీ ₹1 తగ్గినా చాలా ఆనందపడతారు. అటువంటిది మరి ఎంత తగ్గుతుందో చూడాలి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయని ఇదే ధోరణి మరి కొంతకాలం కొనసాగితే ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని చమురు కార్యదర్శి పంకజ్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. కొంతకాలంగా లిబియా చమురు అంతర్జాతీయ మార్కెట్లోకి రావడంతో వాటి ధరలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఫిరాయింపుల చరిత్ర మీదే ఏఐసిసి చీఫ్ ఖర్గేతో సీఎం భేటీ. ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సైతం పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చలు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై డిస్కస్. 10 చేసింది అదే. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ప్రలోభాలు, ఇప్పుడు నీతులు చెబుతున్న బీఆర్ఎస్. ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఫిరాయింపు నిరోధక చట్టం కఠినంగా ఉంటే మా పార్టీకే మంచిది. ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పై నో కమెంట్. అది స్పీకర్ కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారం. పిఏసి చైర్మన్ పోస్ట్ ప్రతిపక్ష సభ్యుడికే అలాట్. ఆర్కేపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే. ఇది ఎక్కడ కొత్త రాద్ధాంతం ఆయన కండువా కప్పుకున్నాడు, కాంగ్రెస్ కండువా కప్పింది మీరే. అన్ని పేపర్లలో పెద్ద పెద్ద ఫోటోలు వచ్చినాయి. ట్విట్టర్ అఫీషియల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. మళ్ళా ఎందుకు భయపడి వెనుకకి పారిపోయిండా? ముఖ్యమంత్రి కూడా మరి అదే మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సెషన్ చివరి రోజునే స్పీకర్ ప్రకటన. ఆనాడు ఆ పార్టీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు? కౌశిక్ రెడ్డి ఆంధ్ర సెటిలర్లపై కమెంట్ సరికాదు. ఆయనపై ఆ పార్టీ చీఫ్ చర్యలు తీసుకోవాలి. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ నేను నాకు